నమస్కారం. ఈ విశ్లేషణలో ఆప్షన్స్ సెల్లింగ్ వెనుకున్న అద్భుతమైన మ్యాజిక్, అదేనండి అసలైన మ్యాథ్స్ ఏంటో చూద్దాం. ఆశ్చర్యమేంటంటే ఆప్షన్ కొనేవారి గెలుపు అవకాశం కేవలం 20%. అదే అమ్మేవారికి ఏకంగా 80%. ఇంత తేడా ఎందుకుందో ఒక రియల్ మార్కెట్ ఉదాహరణతో చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. మార్కెట్ ఇప్పుడు 14,600 దగ్గర ఉందనుకుందాం. ఒకరు 15,000 కాల్ ఆప్షన్ను సెలెక్ట్ చేశారనుకోండి. ఆప్షన్ కొనాలంటే 230 పాయింట్ల ప్రీమియం ముందుగానే కట్టాలి. ఆ డబ్బులు నేరుగా సెల్లర్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. తిరిగి రాని ఈ ప్రీమియం వల్లే కొనుగోలుదారుడికి స్టార్టింగ్లోనే ఒక పెద్ద మైనస్ ఏర్పడుతుంది. స్ట్రైక్ ప్రైస్ 15,000కు ఈ 230 కలిపితే అసలైన బ్రేక్ ఈవెన్ పాయింట్ 15,230కి చేరుకుంటుంది. అంటే అసలు నష్టం రాకుండా ఉండాలంటేనే మార్కెట్ ఎంత భారీగా పైకి వెళ్లాలో ఇక్కడ అర్థమవుతోంది కదా. ఇప్పుడు అనుకున్నట్లే మార్కెట్ బాగా పెరిగి 15,200 దగ్గర క్లోజ్ అయ్యిందని అనుకుందాం. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. మార్కెట్ పెరిగినా కొన్నవారు 30 పాయింట్లు నష్టపోతే అమ్మినవారు లాభపెడతారు. దీన్ని బట్టి చూస్తే సెల్లర్ వేసిన అంచనా తప్పైనా సరే ఈ మ్యాథమెటిక్స్ వారిని సేఫ్గా కాపాడుతుంది. మార్కెట్ వెళ్లే 5 రకాల దారులను చూస్తే ఈ అడ్వాంటేజ్ ఏంటో ఇంకా క్లియర్గా ప్రూవ్ అవుతుంది. మార్కెట్ దారుణంగా పడినా, స్థిరంగా ఉన్నా, కొద్దిగా పెరిగినా బయ్యర్కి ఎప్పుడూ నష్టమే మిగులుతుంది. ఆప్షన్ కొన్నవారు గెలవాలంటే మార్కెట్ భారీగా, చాలా స్పీడ్గా పైకి వెళ్లడం ఒక్కటే మార్గం. తేడా క్లియర్గా తెలుస్తోంది కదా. 5లో ఏకంగా 4 సందర్భాల్లో సెల్లర్లదే పైచేయి అవుతుంది. ఆ 80% గెలుపు అవకాశం ఎక్కడ్నుంచొస్తుందో ఇప్పుడు పక్కాగా అర్థమైంది కదూ. అది కాల్ ఆప్షన్ అయినా, పుట్ ఆప్షన్ అయినా సరే ఈ గణితశాస్త్ర ప్రయోజనం మాత్రం ఎప్పుడూ మారదు. మరి ఇంత క్లియర్గా ఉన్నప్పుడు మార్కెట్లో జనాలు ఏం చేస్తున్నారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఏకంగా 98% మంది కావాలనే నష్టపోయే వైపు ఉండటానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మ్యాథ్ సెల్లర్లకు అంతలా సపోర్ట్ చేస్తుంటే అందరూ ఎందుకు కొంటూనే ఉన్నారు? దీని వెనుక ఉన్న అసలు రహస్యమేంటంటారు?